వన్డే ప్రపంచ కప్ లో సత్తా చాటిన తెలుగు తేజం మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలాన్ని మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో మహిళా క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ భేటీ అయ్యారు. మహిళల వరల్డ్ కప్ సాధించడంపై చంద్రబాబు శ్రీచరణిని అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా టీమిండియా జట్టు సత్తా చాటిందని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. శ్రీచరణికి గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 2.5 కోట్ల రూపాయల నగదు, కడపలో 1000 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సీఎం చంద్రబాబును కలవడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీచరణి తెలిపారు. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే క్రికెట్లో రాణిస్తున్నానని చెప్పారు. ఇది మొదటి అడుగు మాత్రమే, ముందు చాలా ఉందన్నారు. ప్రధాని మోదీని కలిసినప్పుడు భవిష్యత్ కార్యాచరణపై సలహాలిచ్చారని శ్రీచరణి తెలిపారు. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు. ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దాని ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన మహిళా క్రికెటర్లకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్ లో శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు. ఎంతో మంది యువతకి ఇన్స్పిరేషన్ ఆవిడ. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళా మనులు, ముఖ్యంగా యువకులకి ఇవాళ గట్టి ఇన్స్పిరేషన్ అయిన శ్రీచరణి ఇవాళ స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.